జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో అవగాహన కార్యక్రమం వెల్లడించిన ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్. తునులో వీరావారిపేట అంబేద్కర్ వాదులు ఎంప్లాయీస్ ఆఫీసులో క్యాండిల్ ర్యాలీ. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను పదవి నుండి తప్పించాలని డిమాండ్. గండి రవికుమార్ స్వగృహంలో అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్టేసి సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు. కాశీబుగ్ సబ్ డివిజన్ పరిధిలో రోటరీ చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ తెలియజేశారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి నగర సిపి శంకభద్ర బాక్షి ఇతర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సమాజంలో వినియోగదారులు నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా చెప్పారు. 5 రాష్ట్రాల నుంచి కమిషన్ సభ్యులు హాజరవుతున్నారని, ప్రతి ఏటా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే నిర్వహిస్తున్నామని, ఈసారి ఏపీలో జరుగుతుందని తెలిపారు. నా పేరు డాక్టర్ ఆర్ సాయి రమేష్ గౌడ్. నేను ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ని. అందరికీ ముందుగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే శుభాకాంక్షలు. మా యొక్క కన్జ్యూమర్స్ అందరికీ వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద మేము చేసే కార్యక్రమాలను అందరూ వీక్షించి మా యొక్క కార్యక్రమాలకి మీరు తెలియపరుస్తున్న స్పందనకు అందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. 24 డిసెంబర్ 2024వ తేదీ నాడు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేని పురస్కరించుకొని సింధూర ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేస్తున్నాం. ఆ రోజు వినియోగదారులందరూ కూడా వచ్చి అక్కడికి వస్తున్న చీఫ్ గెస్ట్లు అయినటువంటి మన కమిషనర్ ఆఫ్ పోలీస్ శంకభద్ర బాక్షి గారు, అలాగే మన కన్జ్యూమర్ జడ్జెస్ 1 తనుజారెడ్డి గారు, 2 వెంకటేశ్వరి గారు, అలాగే శ్రీకాకుళం జడ్జి చిరంజీవి గారు, విజయనగరం జడ్జి గారు వాళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళందరితో పాటుగా అందరికీ అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాల మీద, నెక్స్ట్ ఈ కన్జ్యూమర్ రిలేటెడ్గా వచ్చే కేసుల మీద ఎక్కువగా అవగాహన ఇవ్వడం జరుగుతుంది. అంటే 2024 సంవత్సరం జనవరి నుంచి ఇప్పుడు డిసెంబర్ ఈ మంత్ వరకు కూడా మేము పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ఎక్కువగా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. వినియోగదారులకు అవేర్నెస్ ఇవ్వడం, వినియోగదారులను చైతన్యపరచడం మా ముఖ్య ఉద్దేశం. ఇదే ప్రాసెస్గా పెట్టుకొని మేము ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరంలోనే దగ్గరగా ఒక 400 వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది ఈ ఒక్క సంవత్సరంలో. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మా టీం అందరికీ కూడా, ఎందుకంటే ఎంతవరకు చేసిన మా ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ టీం అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నెక్స్ట్ వాళ్ళకి నా ధన్యవాదాలు కూడా. ఎందుకంటే ఇంత కష్టపడి వినియోగదారులను చైతన్యపరిచే విధంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను నేను చూసి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడం జరిగింది. అంటే కన్జ్యూమర్ కోర్ట్స్లో ఉండే కేసుల ప్రగతి కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి కన్జ్యూమర్కి అనుగుణంగా వాళ్ళ యొక్క, ఎందుకంటే ఎవిడెన్స్లు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి 3 monthsలో వాళ్ళకి జడ్జిమెంట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మన కన్జ్యూమర్ ఫోరం అందరూ జడ్జి నుంచి, మెంబర్స్ నుంచి వాళ్ళ టీం అంతా కూడా చాలా కృషి చేస్తున్నారు. మనకి కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. వినియోగదారులకి ఎంతవరకు న్యాయం కావాలో అంతవరకు కూడా 100% అందించడం జరుగుతుంది. మనకు ఉండే హోటల్స్ అవ్వచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అవ్వచ్చు, ఇలాంటి వీటి మీద ఎక్కువగా అడల్ట్రేషన్ జరుగుతుందండి. అడల్ట్రేటెడ్ ఫుడ్ ఎక్కువగా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో రోజులు కుళ్ళిన మాంసాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసి పంపించడం జరుగుతుంది. దీని మీద మా సభ్యులు అక్కడ ఉండే జాయింట్ కలెక్టర్ గారికి దీని గురించి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉండే ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్ వారికి కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళ ద్వారా మా టీం మెంబర్స్తో కలిసి కొన్ని హోటల్స్పై దాడులు చేయడం కూడా జరిగింది. వాటిని కొన్ని వరకు సీజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే వాటి మీద యాక్షన్ తీసుకునే రైట్ ఓన్లీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్, నెక్స్ట్ ఫుడ్ అసిస్టెంట్ కంట్రోలర్స్కి ఉంటుంది. కాబట్టి వాళ్ళని తీసుకొని వెళ్ళి వాటి మీద దాడులు చేయడం జరిగింది. వాటి మీద వారు కూడా, ఎందుకంటే వారికి ఉండే స్టాఫ్ కూడా తక్కువ ఉండటం వల్ల ఏమో తెలియట్లేదు, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు అదే విషయం మీద కలెక్టర్ గారికి,
జాయింట్ కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాని మీద కూడా గవర్నమెంట్కి కూడా ఒక రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకొని తర్వాత వీళ్ళు రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా చేస్తే మరికొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మా యొక్క ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ, వినియోగదారులందరికీ కూడా మేము అవగాహన కార్యక్రమాలను చేపట్టాం. పార్లమెంట్ సాక్షి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే తన పదవి నుండి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభ్యుదయవాదులు, దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు విన్నవించారు. కాకినాడ ఎలాతునిలో వీరవారిపేట అంబేద్కర్ వాదులు ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ దేశంలో మను సంస్కృతిని అమలు చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు కుట్ర చేస్తూ అంబేద్కర్ పేరు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగం ఉన్నంత కాలం అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోతారని, ప్రపంచ దేశాలు ఆయన్ని కొనియాడడం వీరు తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జల్లు సత్యనారాయణ, ఉపాధ్యాయులు మాతా నాగార్జున, శివప్రకాష్, నాని, కొల్లబత్తుల దిలీప్, బోడపాటి సతీష్, తంతటి కిరణ్ కుమార్, చలమల చిట్టి మధు, జల్లు చిన్నబాబు, బర్రె నాగరాజు, అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడిన విధానం, భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవహేళన చేస్తూ అంబేద్కర్ అనే విషయాన్ని 10 సార్లు పార్లమెంట్లో వక్కారించేటప్పటికీ అమిత్ షా గారు అంబేద్కర్ అనే మాటను కాకుండా వేరే దేవుడి పేరు చెప్పుకుంటే మీకు ముక్తి కలుగుతుందనే విషయాన్ని ఆ పార్లమెంట్లో వినిపించడం జరిగింది. సో అమిత్ షా గారికి మేము దళిత అంబేద్కర్ వాదులు వినిపించుకునేది ఏంటంటే అంబేద్కర్ మాకు దేవుడే దేవుడే దేవుడే. సో ఈ విషయం మరి ముఖ్యంగా హోంమంత్రి గారు గమనించాలి. మరి ఇటీవల కాలంలో నవంబర్ నెలలో మీరు మీ ప్రభుత్వమే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ను స్మరించుకుంటూ రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకోమని మీరే చెప్పారు. మరి అటువంటి ఆ అంబేద్కర్ని మీరు పార్లమెంట్లో అవహేళన చేస్తే మరి దళిత జాతి, మరి అంబేద్కర్ వాదులందరూ కూడా చాలా బాధపడ్డారు. అంచేత సభాముఖంగా ఆ పార్లమెంట్లో మీరు ఈ దళిత వాదులందరికీ కూడా క్షమాపణ చెప్పి అంబేద్కర్ కూడా క్షమాపణ చెప్పాలని కోరుతూ, ఆ విధంగా మోడీ గారు తమ యొక్క అనుచరుల్ని తన మంత్రివర్గ సభ్యుల చేత క్షమాపణ చెప్పించాలని కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్. బాపట్టుకో అందరికీ జై భీమ్లండి. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మహానుభావుడు, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి మీద అనేక తప్పుడు మాటలు మాట్లాడడం, ఈ అమిత్ షా గారు అలా మాట్లాడడం చాలా బాధాకరం. అయితే ప్రపంచ దేశాల్లో చాలామంది, ఎంతోమంది ప్రజలు కూడా ఇలాంటి అంబేద్కర్ మా దేశంలో ఎందుకు పుట్టలేదని బాధపడుతున్న ఈ తరుణంలో మన భారత రాజ్యాంగం ఎంత గొప్పదో తెలుసుకుంటున్న ఇలాంటి సమయంలో కూడా ఒక బాధ్యతగా పదవిలో ఉండి అమిత్ షా ఇలా మాట్లాడడం మా యొక్క ఈ అంబేద్కర్ వాదులు అందరం కూడా బాధపడవలసిన విషయం. ఈ భారతదేశంలో ఉన్న పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఇవాళ మన దేశం ఇంత గొప్పగా ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇంత చక్రంగా మనం అంతా కూడా ఇంత సంతోషంగా బ్రతుకుతున్నామంటే దీనికి ఒకటే ఒక కారణం అంటే భారత రాజ్యాంగం. దాన్ని ఆయన రక్తం, ఆయన శ్రమ, ఆయన కృషితో అంత పట్టుదలగా ఆయన నిర్మించిన ఈ భారత రాజ్యాంగంలో భాగంగానే ఈరోజు ఈయన ఈ హోంమంత్రిగా పనిచేస్తున్నాడు. అలాంటివన్నీ మర్చిపోయి మన అంబేద్కర్ గారిని ఈ మాటలు మాట్లాడడం వల్ల మేము తీవ్రంగా చాలా చాలా బాధాకరంగా మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుందండి. కానీ ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి ఒకటే విన్నపం అండి, ఇలాంటి వ్యక్తులను ఎవరినైనా సరే వెంటనే బర్తరఫ్ చేసి మాలాంటి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా నిలిచి భారత రాజ్యాంగానికి గౌరవం తెస్తారని మేము విన్నపం చేసుకుంటూ జై భీమ్. అందరికీ మరి ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా మరి గతంలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో ప్రపంచ మేధావి, ఈ దేశానికే దిశ చూపినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని నామవాచకంతో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా అతడి యొక్క మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మరి తుని, అత్తిపాడు, బాకిరేపేట నియోజకవర్గాలకు చెందినటువంటి మరి దళిత నాయకులందరూ ఈ తుని
ఓన్లీ వీరవారపేట నుంచి అంబేద్కర్ కొలపర సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దాకా శాంతియుతమైనటువంటి క్యాండిల్ ర్యాలీ నిర్వహించబడింది. దీని ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారత రాజ్యాంగం అనేది లేకపోతే ఈ అమిత్ షా అనేటువంటి ఈ యొక్క మత భావజాలం ఉన్నటువంటి మనువాద భావజాలంతో అధికార కులగ్రాహంతో మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దళిత బహుజన మైనార్టీలు అందరూ కూడా ఒకటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే ఇటువంటి మనుషు భావజాలాన్ని భారతదేశం నుంచి పాల్గొట్టాలి. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సమాలోచన చేసినటువంటి చర్చా వేదిక అయినటువంటి పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా అదే పార్లమెంట్ సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పి ఆ యొక్క రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను మేము కాపాడుతామని చెప్పినప్పుడు మేము అందరం గర్విస్తాం తప్ప కానీ లేకపోతే రాబోయే రోజుల్లో కేవలం ఈ యొక్క 20 నుంచే కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా ఈ యొక్క ఉద్యమం అనేది భారత రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్యవాదులు అభ్యుదయ భావాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ తరుణం ఉంది. కాబట్టి ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ భావజాలం బీజేపీ ఉన్నటువంటి మతోన్మాద శక్తులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎన్ని యుగాలైనా ఎన్ని తగాలైనా రాజ్యాంగం ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం దేశంలో కొనసాగుతూ ఉంటుందని చెప్తూ మరొకసారి అమిత్ షాను తన యొక్క మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా యొక్క దళిత బహుజన వాదుల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈ నెల 19వ తారీఖుని పనికిమాల యాదవ పార్లమెంట్లో ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఉద్దేశించి మాట్లాడే తీరు యావత్ మా తెలిసి దానికి మేము అవమానంగా ఫీల్ అయ్యాం. ఒక దేశానికి ఒక సుప్రీం వ్యవస్థ కాన్స్టిట్యూషన్, అటువంటి కాన్స్టిట్యూషన్ రాసిన వ్యక్తిని ఆయన భిక్ష పెడితే వాడు అమిత్ షా గారు ఆ లోక్సభలో ఆ పార్లమెంట్లో ఉన్నాడు, ఆడు గుర్తు ఎరగకుండా ఇష్టం వచ్చినట్టు కూడా అంబేద్కర్ అని చెప్పేసి 100 సార్లు స్మరించుకుంటున్నాడు. ఎందుకంటే 1000 జన్మలైనా సరే వాడి జీవితం సరిపోదు. ఎందుకంటే అంబేద్కర్ ఆయన హక్కు. ఎందుకంటే యావత్ జాతి సమాజం దేశం కూడా అంతా కూడా ఆయన పట్లే నడుస్తుంది. ఈ రోజుని సిగ్గు తేల్చుకోవాలి. మరి నేను ఎక్కడ అని చెప్పేసి అడిగిన ప్రధాని మోడీ గారు ఈరోజు ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రధాని మోడీ గారు కూడా చొరవ తీసుకొని ఈ విషయం అతను అర్జెంటుగా బట్టలు చేయాలా. మరి అగ్గితో పెట్టుకుంటున్నాడు, భారత రాజ్యాంగం రాసిన తర్వాత అగ్గితో పెట్టుకుంటున్నాడు, బూడిదైపోతాడు అమిత్ షా త్వరలోను. మరి దళితులతో పెట్టుకుంటున్నాం, అలాగే అంబేద్కర్ వాళ్ళతో పెట్టుకుంటున్నాం, ఈ దేశ రాజ్యాంగ మూలాలు రాజకీయ మూలాలతో పెట్టుకుంటున్నాం. మరి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు ఎదురు ఉన్నాయి. ఖచ్చితంగా మీ బటరఫ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దళితులు యావత్ దళితులందరూ కూడా ఈ రాష్ట్రం దేశం అంతా కూడా ఇదే దిశగా మరి వెళ్ళాలని చెప్పి సానుభూతి నిరసన చేయాలని చెప్పేసి భావించి అందరికీ నేడు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న దళిత బడు వర్గాల వరకు మనోభావాల్ని దెబ్బతీసిన హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఏ రాజ్యాంగంపైనైతే ప్రమాణం చేశారో ఆ రాజ్యాంగాన్ని విలువల్ని పక్కన పెట్టి ఈ యొక్క భారతదేశం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ యొక్క పాత్రని పూర్తిగా తుడిచిపెడదామని, కొత్త రాజ్యాంగాన్ని సృష్టిద్దామని అంబేద్కర్ గురించి అనుచితమైన తన మనువాద మాటల్ని ఏకవచనంతో ఖండించిన అమిత్ షా గారిని వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచ దేశాలకి అనుకూలంగా ఉందని కెనడా, జర్మనీ దేశాల వారు ప్రశంసిస్తున్న సందర్భంలో తన యొక్క మనుధర్మాన్ని కొత్త రాజ్యాంగం ద్వారాగా ప్రవేశపెడదామని, పూర్వపు బానిసత్వాన్ని తీసుకొద్దామని ఒక ఎత్తుగడలో ఈ యొక్క మాటలు ఖండిస్తున్నాం మేము.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలిపుర గ్రామంలో పెందుర్తి నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు గండి రవికుమార్ స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా గండి రవి వైసీపీ నాయకులు అభిమానుల మధ్య జగన్మోహన్ రెడ్డి జన్మదిన కేక్ ను కట్ చేసి అభిమానులకు అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే పెందుర్తిలో గల వృద్ధాశ్రమంలో అనాథలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వినూత్న పంథాలు అమలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం మాటలు నమ్మి వారికి అధికారం కట్టబెట్టిన ప్రజలకు 6 నెలలకే కూటమి పాలనపై విరక్తి కలిగిందన్నారు. రానున్న జమిలి ఎన్నికల్లో లేదా 2029 ఎన్నికల్లో అయినా మళ్లీ జగనన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. గండిరవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెందుర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు, యువజన విభాగ అధ్యక్షులు ఎడ్ల నాయుడు, ఉప సర్పంచ్ సిరిపురపు వాసు, ఐడి బాబు, ఎమ్మెల్యే దేముడు, గండి ముత్యాల నాయుడు, అంగటి సూరి, బోకం లక్ష్మి, గోతిరెడ్డి కాసం, బయలపూడి సూర్యకుమారి, వార్డు మెంబర్లు అప్పికొండ సత్యనారాయణ, బయలపూడి బంగారయ్య, గోతిరెడ్డి కనకరాజు, గురి నాగమణి, పైల రామునాయుడు, గండి రవికుమార్, యువసేన సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మా గ్రామంలో అభిమానుల మధ్యన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. ఈ అభిమానుల మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే చేసుకోవడం చాలా ఆనందదాయకం, చాలా శుభదాయకం. ముఖ్యంగా ఒక 2 విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు తెలిసిన 2 విషయాలు మీతో పంచుకుంటాం. ఇవాళ ఆయనకు 32వ ఏట ఉన్నప్పుడు ఆ వేళ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాల్లో ప్రచార నిమిత్తం ఆయన పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఆయనకు 32 సంవత్సరాలు. మరి ఈరోజు 52 సంవత్సరాలు, 51 పూర్తి చేసుకుని 52 సంవత్సరాలు అంటే సుమారు 20 సంవత్సరాల రాజకీయ జీవితం గడిపిన మా మహనీయుడు, మా నాయకుడు, మా ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో పనిచేసి మళ్లీ ఈ రాష్ట్ర ఆశాజనకంగా ఏదైతే ఎదురు చూస్తుందో మళ్లీ ఆ రోజు రావాలని చెప్పి ఈ రాష్ట్ర పేద ప్రజలు కానీ అందరూ కూడా మళ్లీ ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారని. దానికి కారణం గడిచిన 5 ఏళ్లలో ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పరిపాలన, ఇవన్నీ కూడా ఈవేళ వచ్చిన గవర్నమెంట్ 4 నెలల్లో ఇవన్నీ తేలిపోయాయి. ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు కానీ, ఏ పార్టీ రూలింగ్ లోకి వచ్చినా కూడా వాళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు గతంలో మనం చూసాం. ఇది ఒక సామెతగా కింద లబ్ధిదారులకు వచ్చేసరికి అక్కడ ఐసు ముక్క పెద్ద ముక్కిస్తారు, కిందకు వచ్చేసరికి చిన్న బెల్లం ముక్కలు తయారవుతుంది. అంటే అక్కడ నుంచి కిందకు వచ్చేసరికి ఆ పథకం తాలూకు ఏదైతే పథకం పెట్టారో దాని వాల్యూ ఎంత తగ్గిపోతుందో ఇవన్నీ గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఏదైతే గవర్నమెంట్ పెడుతుందో అది నేరుగా ప్రజలకే వెళ్లి చేరాలన్న సంకల్పంతో ఈ బటన్ నొక్కే సిస్టమ్ తీసుకొచ్చారు. ఈవేళ చెప్పండి, ఈవేళ చూసి కూడా అసలు ఏం చెప్పారు అలా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇంత బృహత్తరమైన కార్యక్రమం చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో కూడా ఒక విలేకరు కూడా అలా అడిగాడు, ఏమంతా పెడితే వై ఓన్లీ ఏపీ అని, వై నాట్ ఇండియా, వై ఓన్లీ ఏపీ అని. ఏపీలోనే ఎందుకు ఇది మీరు చేస్తున్నారు, మిగతా రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదని అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు. మిగతా రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో లేదో నాకు తెలియదు. మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఒక విఆర్ఓ, ఒక సర్వేరు వచ్చారు. వాళ్ళిద్దరూ చాలా రెవెన్యూ మ్యాటర్స్ చూడాలి. సర్వేరు విఆర్ఓ అక్కడ మనకు కావాల్సింది.
సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాకు ప్రతి గ్రామంలో ఉంది కాబట్టి నేను ఇవాళ చేయగలను. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ డివిజన్ కవిటి కంచిలి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన రోటరీ చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి కేసు ప్రాపర్టీని పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగిందని, కేసుల యొక్క వివరాలను ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరారెడ్డి ఐపీఎస్ వివరాలను వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు కోజరియా జంక్షన్ కవిటి మండలం వద్ద కవిటి పోలీస్ స్టేషన్లో నమోదైన రోబరీ చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన నిందితుడు అయిన నర్తు రాజేష్ బైరిపుర గ్రామం కవిటి మండలం అను వాసిని కవిటి పోలీసు వారు అరెస్ట్ చేసి దర్యాప్తులో భాగంగా విచారణ చేయగా నిందితుడు నుండి కమిటీ కంచిలి మరియు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 2 కేసులు యొక్క చోరీ సొత్తు అనగా 8.25 తులాల బంగారం విలువ సుమారు 7,76,958 రికవరీ చేయడం జరిగింది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నేరం జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి నిరంతరం గస్తీ నిర్వహించేలాగా చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. పై కేసులను ఛేదించడంలో కాశీబుగ్గ డీఎస్పీ ఎం అప్పారావు, ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నం నాయుడు, ఇచ్చాపురం మరియు కవిటి సబ్ ఇన్స్పెక్టర్లను, ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్లో రీసెంట్గా జరిగిన మనకి కొన్ని చైన్ స్నాచింగ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది నిన్న. సో వీళ్ళు మొత్తం ఇప్పటికి మనకి ఇతని పేరు వచ్చి నర్తు రాజేష్, వీళ్ళ ఊరు వచ్చి మనకి బైరిపురం విలేజ్ కవిటి మండలం. సో ఈయన మనకి యాక్చువల్గా అయితే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆయన ఖతార్లో ఉండేవారు. జూలై 20వ తారీఖున మనకి ఇక్కడికి వచ్చేసారు. సో అప్పటి నుంచి ఇక్కడ అఫెన్సెస్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే విక్టిమ్ అన్న వాళ్ళు బైక్ మీద వెళ్తూ ఉంటారు. సో ఈయన కూడా బైక్ మీద వచ్చేసి వాళ్ళతో మాటలు కలిపేసి అక్కడ నుంచి చైన్స్ ఏదన్నా ఉంటే, మెడలో ఏదన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. సో టోటల్గా ఈయన మనకి 6 అఫెన్సెస్ కమిట్ అయ్యారు లాస్ట్ 2-3 మంత్స్లో. అయినా ఇది కంప్లీట్గా కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్, కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మొత్తం 6 అఫెన్సెస్ జరగడం జరిగింది. ఇందులో లేటెస్ట్ అఫెన్స్ వచ్చి మనకి కవిటి మండల్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి వెళ్ళేసి మనకి వాళ్ళని రాయితో కొట్టేసి చైన్ పట్టుకెళ్ళడం అనేది కూడా జరిగింది అక్కడ. సో అది లేటెస్ట్ అఫెన్స్ ఆయన చేసింది. వీటిల్లో మొత్తం మనకి అబౌవ్ 8 tulas కంప్లీట్గా ప్రాపర్టీ లాస్ ఉంది. అది 100% రికవరీ అనేది కూడా జరిగింది, ఇంటాక్ట్ రికవరీ అయింది మనకి. సో దీనికి సంబంధించి మనకి ఇచ్చాపురం టౌన్ సిఐ గారు కావచ్చు, ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు అండ్ మనకి కవిటి ఎస్ఐ గారు అండ్ ఎస్డిపిఓ కాశీబుగ్గ గారు ఈ ఎఫర్ట్స్ పెట్టి దీన్ని పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. భాను సప్తమి ఆదివారం భానుడికి ప్రత్యేక అభిషేకాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ ఉషాపద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామివారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఆదివారం భాను సప్తమి సందర్భంగా తుల్య బాగనది నుండి గంగాజలం అభిషేకం, క్షీరాభిషేకం, అనేక వర్ణాల కుసుమాలతో స్వామివారికి అలంకరణ, అమ్మవార్లకు కుంకుమార్చన. ఈ ధనుర్మాసం ప్రతిరోజు స్వామివారికి అభిషేకములు, అనంతరం గ్రామోత్సవం జరుగుతుంది అని, వచ్చే భక్తులందరికీ అన్నదాన సమాజం వారిచే అన్న సమారాధన జరుగుతుందని ఆయన అన్నారు. జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషాపద్మిని ఛాయా సౌజ్ఞ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఈరోజు భాను సప్తమి మార్గశిర మాసంలో బహుళ సప్తమి ఆదివారం ఈరోజు. దీనిని భాను సప్తమిగా మనకి వ్యవహరిస్తూ ఉంటారు. ఇది విశేషమైనటువంటి రోజుల్లో ఈ భాను సప్తమి కూడా ఒకటి. ఏ రోజైతే ఆదివారం సప్తమి ఉంటుందో అది భాను సప్తమిగా వ్యవహరిస్తారు. అదే మాఘమాసంలో కనుక వచ్చినట్టయితే అది మరింత విశిష్టతని పొందుతుంది. ఈరోజు ధనుర్మాస మహోత్సవంలో భాగంగా 7వ రోజు ప్రారంభమై తెల్లవారుజామున స్వామివారికి పవిత్ర తుల్యానది తీరం నుండి తీర్థ స్వీకరణ అనంతరం స్వామివారికి నిత్యారాధన, ధనుర్మాసారాధన ఉత్సవం అంతా కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు భానుసప్తమి
ఆరాధనలన్నీ కూడా ఇప్పుడు ప్రారంభించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఈ సంవత్సరం మనకి ఈ మార్గశిర మాసంలో ధనుర్మాస మహోత్సవం నిర్వహించుకుంటూ 2025లో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఫిబ్రవరి నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 2025 జనవరి 10వ తారీఖుని మనకి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఉత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశికి కరెక్ట్గా 4 రోజులు వ్యవధి ఉంటుంది స్వామివారి కళ్యాణ మహోత్సవం, భీష్మ ఏకాదశి. భక్తులంతా కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ స్వామివారి ఆరాధనలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవుతారని అందరికీ అనేక మంగళాలను తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. కాకినాడ జిల్లా ఎలేశ్వరం స్పార్క్ సంస్థ సైంటిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ క్యూబ్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత చైర్మన్ ఎస్ సాయి సందీప్ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఆరోగ్యలో భాగంగా సంస్థ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ వి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తిరుమాలి గ్రామంలో శ్రీ ఆదిత్య హాస్పిటల్ ఎలేశ్వరం వారి సహాయ సహకారాలతో ఈ యొక్క కంటి వైద్య శిబిరం నేరెళ్లమ్మ తల్ల గుడి వద్ద నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు ఆదిత్య పర్యవేక్షణలో కంప్యూటర్ ఐస్ పరికరాలతో స్పార్క్ సంస్థ ఉచిత కంటి పరీక్షలు మరియు 30,000 రూపాయల వ్యయంతో మందులు పంపిణీ ఉచితంగా అందజేశారు. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు మరియు కళ్లజోళ్లు సిఫారసు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుమాలి సర్పంచ్ సూతి వీరకృష్ణప్రసాద్, ఎంపీటీసీ పసల సూర్యనారాయణ, టీడీపీ నాయకులు కోరుకొండ నూకరాజు, సూతిబాబులు, చదువులు రాజా, కూరాకుల నాగరాజు, స్పార్క్ సంస్థ స్టేట్ ఇన్ఛార్జ్ రవికిరణ్, కోఆర్డినేటర్ సాహుల్, నవనీత్, నాగసాయి, కామేష్ మరియు సభ్యులు సుధీర్ స్వామి, శ్రీను, జిజ్, గంగా, సత్యనారాయణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్పార్క్ ఫౌండేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఆదిత్య హాస్పిటల్స్తో కలిపి ఈ తిరుమలి ఏరియాలో ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే స్పార్క్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వి వెంకటరెడ్డి సార్ బర్త్డే సెలబ్రేట్ చేయడంలో భాగంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రాజెక్ట్ ఆరోగ్యంలో భాగంగా ఈరోజు తిరుమల ఏరియాలో ఈ యొక్క ఫ్రీ మెగా ఐ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. సో ఇన్ దిస్ పార్ట్ ఏంటంటే ఫ్రీ ఆపరేషన్స్ అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క కంప్యూటరైజ్డ్ మిషన్తో ఐ చెకప్ కూడా చేయడం జరిగింది. ద పర్సన్స్ హూ ఆర్ వెరీ నీడ్ ఇన్ సమ్ ఏరియాస్ వీఆర్ గివెన్ ఫర్ ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ ఈ తిరుమల ఏరియాలో ఈ లోకల్ ఈ గ్రామ పెద్దలు కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేసినందుకు we want to say thanks. At the same time, we want to thank the Aditya Hospitals for giving cooperation with us. స్పార్క్ ఆధ్వర్యంలో ఈ కంటి వైద్య మహాశిబిరం నందు 200 మంది వరకు ఓపీ ఉచితంగా చూడడం జరిగింది. అవసరమైన వారికి చత్వారం కళ్జోళ్ళు ఉచితంగా ఇవ్వబడింది. మరియు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు మరియు కంటి ఇబ్బంది గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని జిఎస్ఎల్ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం కొట్టికలపూడి గ్రామంలో గ్రామ ప్రథమ పౌరుడు రెంటపల్లె నాగరాజు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెంటపల్లె నాగరాజు వైసీపీ నాయకులతో కలిసి ముందుగా పుట్టినరోజు కేక్ ని కట్ చేశారు, నినాదాలు చేశారు. అనంతరం రెంటపల్లి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, తాను ముఖ్యమంత్రిగా లేని లోటు మా బలహీన వర్గాలకు కనిపిస్తుందన్నారు. అనంతరం స్పీచ్ పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రెంటపల్లె నాగరాజుతో కలిసి పార్టీ కన్వీనర్ దుర్గారావు, చంటి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి వైసీపీ శ్రేణులు. దీంట్లో భాగంగా విశాఖలో తీర ప్రాంత నూకాంబిక మత్స్యకారుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సంఘం అధ్యక్షులు వాసుపల్లి రాజు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శేఖర్, మోహన్, దుర్గారావు, అప్పారావు, సబయ్య, అప్పలరాజు, చైతన్య, జగదీష్ పాల్గొన్నారు. ఈ చిన్న ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనం ఎంతో మంది పుడతాం. ఎందుకు పుడతామో ఎందుకు బ్రతుకుతాం అన్న తెలియలేని చాలా సందర్భాలు ఉంటాయి ఒక్కొక్కరికి. పుట్టినరోజు పండగ మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందుకు ఎందరికో అని ఒక మహానుభావుడి పాటే తానున్నా లేకున్నా తన పేరు మిగలాలని ఒక ఏ మనిషికైనా అంతకన్నా అదృష్టం ఏముంటుంది? 1000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ ఎవడేం పట్టుకెళ్ళిపోయింది ఉండదు కదా. ఆయన పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు ఆయన చేసిన కార్యక్రమాలే కానీ ఓ పేద మధ్య తరగతి వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వల్ల లబ్ధి పొందేది. ఆయన చేసేది 3.5 సంవత్సరాలు అయినా ఎన్నో కార్యక్రమాలు, ఒక 3 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు, అలాగే వడ్డానం మెడికల్ అదే కిడ్నీ వ్యాధులకు ఆ ఏరియాకి 710 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి మంచినీరు సదువా చేశారు. అదేవిధంగా మా మత్స్యకారులకంటూ 2019లో జూన్లో ఆయన అధికారంలోకి వచ్చాక అదే 2019 నవంబర్ 21నే గతంలో ఉన్న 4,000 రూపాయలు 10,000 చేశారు. మా మత్స్యకారులకు ఏ ఇన్సిడెంట్ జరిగినా మొన్న వెంటనే కాలిపోతే ఒక్క 2-3 రోజుల్లోనే మా అకౌంట్స్లో డబ్బులకు వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఏ పిల్లని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఎవరిని అడిగినా ఆయన చేసే కార్యక్రమాలు మరవలేనివి. అదేవిధంగా మరి అందరూ ఈరోజు ఆయన అధికారంలో లేరని అనుకుంటున్నారు, కానీ మేమంటే అధికారంలో ఉన్నాం. మేము ఓడిపోలేదు, మోసపోయాం. ఆ మోసం ఇక మీదట జరగకుండా ఉండడానికి మా నాయకులు తగిన చర్యలు తీసుకుంటారు. మీకు తెలియంది కాదు, ఒక ఓటు ఫర్ డెమోక్రసీ అనే సంస్థ 49 లక్షల ఓట్లు ఎక్కువగా లెక్కింపు జరిగిందని, దాని ద్వారాగా మేము ఓడిపోయామని మేము అనుకుంటున్నాం కూడా. ఇక మీదట అలాంటి జరగకుండా మా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టించి పనిచేసి మళ్ళీ అధికారంలో మేము వస్తాం అనుకుంటున్నారు, కానీ మేమంటే అధికారంలో ఉన్నాం. మేము ఓడిపోలేదు, మోసపోయాం. ఆ మోసం ఇక మీదట జరగకుండా ఉండడానికి మా నాయకులు తగిన చర్యలు తీసుకుంటారు. మీకు తెలియంది కాదు, ఒక ఓటు ఫర్ డెమోక్రసీ అనే సంస్థ 49 లక్షల ఓట్లు ఎక్కువగా లెక్కింపు జరిగిందని, దాని ద్వారాగా మేము ఓడిపోయామని మేము అనుకుంటున్నాం కూడా. ఇక మీదట అలాంటి జరగకుండా మా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టించి పనిచేసి మళ్ళీ అధికారంలో మేము వస్తాం. రాబోయే జమినీ ఎన్నికల గురించి వెయిట్ చేస్తున్నాం. దాని ద్వారాగా మాకు ఆ 10,000 రూపాయలు ఇస్తున్నారు తప్ప మాకే ఊరికినిచ్చింది కాదు. ఇక ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఇంతవరకు మాట్లాడలేదు. ఆ 2 నెలల్లో మేము అప్పులు చేసుకొని ఆ అప్పులకి ఈరోజు మేము వడ్డీలు కట్టుకోవడం కూడా జరుగుతుంది. తాలూకా ఏముంది తమ్ముడు, కరెంటు ఛార్జీలు పెరగమన్నారు, ఈ రోజు ఏం జరిగింది? అలాగే ఇంటిలో నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 ఇవన్నీ బస్సులు ఫ్రీ. తర్వాత
ఏంటి సబ్సిడీ అన్నది ఆయిల్ సబ్సిడీ ఆపేసి గత 15 రోజులు ఆయన గురించి ఏం చెప్తాం తమ్ముడు? 2003లోనే కరెంట్ ఛార్జీలు పెరిగాయంటే కాల్పులు జరిపినాడు. ఆయన్ని ఎవరో నమ్ముతారు? ఇది నమ్మినా ఏ ఒక్క వ్యక్తులు కూడా ఓటేసింది కాదు. ఇది ఏ దారిలో ఏ అడ్డదారిలో వచ్చారో అందరికీ తెలియంది కాదు కదా. జగన్ ప్రభుత్వం రావులపాలెం మానవుని కొరకు దేవుడు తాను తగ్గించుకునే భూమి మీద మనిషిని రూపేణ బాలునిగా జన్మించిన రోజు క్రిస్మస్ అని, అది ఈ రోజు ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషమని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలం పరిధిలోని ఏతకోట గ్రామంలో ఓలివాల చర్చి ఆవరణంలో పాస్టర్ రెవరెండ్ పమ్మి అమృతారావు అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేవుడు మానవుల పాపాల నిమిత్తం మార్పు కొరకు అనేక సార్లు కొంతమంది ప్రవక్తలను పంపినప్పటికీ ప్రజల మార్పు చెందినప్పటికీ వారికి నమ్మలేదని, చివరకు సాక్షాత్తు దేవుడి తాను రిక్తునిగా చేసుకుని భూమి మీదకు మానవ రూపేణ జన్మించిన రోజు క్రిస్మస్ పండుగ ఏర్పడిందని, అప్పుడు కూడా యూదులు నమ్మలేదని, కానీ క్రీస్తు జన్మించిన తర్వాత జరిగిన అద్భుతాలు క్రియలు చూసి క్రమేపీ మార్పు మొదలై ప్రజలు పాపం చేయకుండా భక్తులతో జీవిస్తున్నారని ఆయన బైబిల్లోని వ్యాఖ్యలు చెప్పి అటువలే మీరు నడుచుకోవాలని భక్తులకు ఉద్దేశించి ప్రసంగించారు. తదుపరి పాస్టర్ రెవరెండ్ అమృతారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గిడ్డి ఆనంద్, పాస్టర్ లూకా సత్యానందం, మధుబాబు, బ్రదర్ శాంతికిరణ్, ప్రభుదాస్, కుంచేరాజు, సరుగుల రవికిరణ్, వెలిగొట్ల రాజు, సూర్యప్రకాష్ పాల్గొన్నారు. ముగింపు అనంతరం వేలాదిగా వచ్చిన భక్తులకు విందు ఏర్పాటు చేశారు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఒలీవల స్వస్థతశాల ఆవరణలో దైవజనులు ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్ పండుగ సందర్భంగా అయ్యగారు నన్ను ఆహ్వానించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరి మధ్యన ఈ విధంగా వచ్చి మీ అందరి ముందు దేవుని గురించి ఒక మాట చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. యెహోవా దేవుడు ఆదాము హవ్వను భూమి మీద సృష్టించిన తర్వాత ఎంతోమంది ప్రవక్తల్ని ఈ భూమి మీదకి పంపించడం జరిగింది. అయితే వారందరినీ కూడా మానవులు ఎవరు కూడా నమ్మలేదు. అయితే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి తానే ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రజల్ని మార్చాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయినా కూడా మన లోకరక్షకుడు అయినటువంటి జీసస్ క్రీస్తుని ఆయన కూడా నమ్మలేదు జనం, యూదులు. ఆ యూదులు నమ్మకపోగా మన జీసస్ క్రీస్తుని ఇబ్బంది పెట్టి ఆయన్ని సిలువ వేసి మరణించేటట్లు చేశారు. అయితే ఇదంతా కూడా ముందుగానే లిఖించబడింది. ఆయన ప్రవచనాల ద్వారా, ప్రవచనాల్లో ఏదైతే ఉందో అదే నెరవేరింది. చేత ఈ లోకాన్ని అంటే ఒక ఊరిని ఒక దేశాన్ని రక్షించడానికి కాదు, లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి లోకరక్షకుడు జీసస్ క్రీస్తు. అటువంటి జీసస్ క్రీస్తుని నమ్మి మీరందరూ కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం. రక్షకుడు అంటే మనల్ని అందరినీ రక్షించేటువంటి వ్యక్తి. అటువంటి రక్షకుడికి మనం ఈరోజు పండగ చేసుకుంటే చాలా సంతోషం ఉంది. ఈ సందర్భంలో నన్ను ఇక్కడికి పిలిచినందుకు ఇంకా ఆనందపడుతున్నాను. మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే సందర్భంగా విశాఖలో అవగాహన కార్యక్రమం వెల్లడించిన ది నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషనర్, నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్. తునిలో వీరావారిపేట అంబేద్కర్ వాదులు, ఎంప్లాయీస్ ఆఫీసులో క్యాండిల్ ర్యాలీ. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను పదవి నుండి తప్పించాలని డిమాండ్. గండి రవికుమార్ స్వగృహంలో అట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. కేక్ కట్టేసి సంబరాలు చేసుకున్న వైసీపీ శ్రేణులు.
కాశీబుగ్ సబ్ డివిజన్ పరిధిలో రోటరీ చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.